నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక ప్రయత్నం, ఒక మార్గం, ఇవే విజయ గాథలకు పునాది. దేశానికి సేవ చేయాలనే తపన, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ఆశయంతో అనేక మంది యువతి యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్లో చేరాలని యూపీఎస్సీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే అఖిల భారత సర్వీస్ సేవలు అంటే ఏంటి, ఇతర సేవలతో పోలిస్తే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది, పేద విద్యార్థులకు ఇది అందని ద్రాక్షేనా అంటే మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము. పేద విద్యార్థులకు కూడా ఇది అందే ద్రాక్ష అని. అయితే ఇవాళ మనం అసలు దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అండ్ ఫ్రాడ్ కూడా మనం చూస్తున్నాం చాలాసార్లు. న్యూస్ పేపర్లో కూడా వస్తే మనం న్యూస్ చెప్తూ ఉంటాము. ఈ ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతుంటాయి అండ్ వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏంటి, అర్హతలు ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎక్స్ రిటైర్డ్ ఐపీఎస్ జిహెచ్పి రాజు గారు. హలో రాజు గారు. నమస్తే. గత ఎపిసోడ్లో మనం పేద విద్యార్థులకు ఇది అందని ద్రాక్ష అంటే కాదు, ఇది అందే ద్రాక్ష అని మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి చెప్పారు. అయితే నా పాయింట్ ఏంటంటే, వాళ్ళకి సరే పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి అని అనుకుంటే డబ్బుతో కూడుకున్న సమస్య ఇది. మరి ఏంటి, దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతవరకు పెడితే వాళ్ళు చదువుకోగలరు, ఇది ఒక సందేహం ఉంది, తీరుస్తారా స్టూడెంట్స్ అందరికీ కూడా? తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు డబ్బు అన్నది యూపీఎస్సీ సెలక్షన్లో ఎలాంటి ప్రభావం చూపించదు. మీ పేదరికం కానీ, మీ దగ్గర మీ ధనవంతులైనా సరే కూడా దాని ప్రభావం యూపీఎస్సీ సెలక్షన్ మీద ఉండదు. ఒకటి. అయితే పేదరికంలో ఉండి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తెలివైనటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, స్టూడెంట్స్ తపన పడుతుంటారు, నేను కూడా ఐఏఎస్ అయితే బాగుండు, ఐపీఎస్ అయితే బాగుండు అన్నది. నేను వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అంటే, ఈ పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ చూశానండి. వాళ్ళు దేశసేవ, పేద ప్రజల కోసం వాళ్ళు పడే తపన, సర్వీసులోకి వచ్చిన తర్వాత వాళ్ళు పేదరికం నుంచి వచ్చారు, వాళ్ళకి తెలుసు పేదరికం అంటే ఏంటో. అలాంటి ఆఫీసర్స్ ఐఏఎస్, ఐపీఎస్లో చూశాను. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. అమేజింగ్. అది పేదరికంలో ఉండి తపన పడి వచ్చి, ఉదాహరణకి నేను సంపత్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఈజ్ 97 బ్యాచ్ సంపత్ కుమార్, మేఘాలయలో నాతో పాటే అనమాట. ఎంత పేదరికంలో ఉన్నారో పాపం. తండ్రి లేరు, తల్లి పాపం టీచర్ ఉద్యోగం చేస్తూ చదివించింది ఎక్కడ విలేజ్లో తెలుగు భాషలో. ఆ సంపత్ కుమార్ ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చాడు ఐఏఎస్లో. ఆయన మేఘాలయలో ఉన్నటువంటి ట్రైబల్ ఆదివాసీలకు చేస్తున్న సేవ, వాళ్ళ కోసం ఆయన పడే తపన. మీకు ఉదాహరణ చెప్పాలి. ట్రైబల్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ హెల్త్ ఇష్యూస్ తెలియవన్నమాట. వాళ్ళకి ఎనిమిక్ అవుతారని చెప్పి పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ డిపార్ట్మెంట్ మేఘాలయలో. ఆయన ఆ తపన పడి ఆ పేద ట్రైబల్ ఉమెన్ కోసం, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, ఎందుకని అక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ చాలా ఎక్కువ. అంటే ఏమిటి, పుట్టిన వెంటనే పిల్లలు చచ్చిపోవడం అనేది చాలా ఎక్కువ అక్కడ. దాన్ని తగ్గించడం కోసం ఆయన పడిన తపన ఎవరు పడతారు చెప్పండి? ఈ రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద ఐవరీ టవర్స్లో ఉండి వచ్చేసి అక్కడి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వచ్చి షో బిజినెస్ అనమాట. నేను చూపించుకోవటం ఎక్కువ వాళ్ళకి, పేద ప్రజలు పట్టక్కర్లేదు వాళ్ళకి. ఇలాంటి పేద కుటుంబంలో నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ చేస్తున్న సేవ అమేజింగ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా పేదరికంలో ఉన్న సమస్య ఏంటని తెలుసు, కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి చేస్తారు సేవ. పేదరికం అన్నది మీకు ఎప్పుడూ కూడా, పేదరికం అన్నది మీకు అడ్డంకి కాదు. మీలో ఆ తపన ఉండాలంట అన్నది, మీలో ఆ పట్టుదల ఉండాలి, ఆ దీక్ష ఉండాలి. ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. ఆ యజ్ఞం చేయాలంటే మీరు ఎంత పవిత్రంగా ఉండాలి. అది ఒక సాధన కోసం మీరు చేయాలి అంటే మీరు ఒక మునిలా తయారవ్వాలండి. మీకు ప్రపంచం పట్టకూడదు. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదండి. వచ్చిన తర్వాత మీ చేతుల్లో ఉంటుంది. అయితే ఎంత డబ్బు ఖర్చు సుమారుగా అన్నది మీరు అడిగారు. దానికి మీకు బేసిక్ మెరిట్ ఉండి, మీకు కష్టపడే తత్వం మీలో ఉంటే, నేను 2 స్కీమ్స్ చెప్తాను మీకు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకప్పుడు మహానుభావుడు ఎన్టీఆర్ గారి పేరున ఎన్టీఆర్ విద్యోన్నతి అని ఒక స్కీమ్ అండి. 250 కోట్లు రమారవి దాంట్లో పెట్టారు. దాంట్లో పేదరికంలో ఉన్నటువంటి బట్ ఔత్సాహిక విద్యార్థుల కోసం నీకు మెరిట్ ఉండాలి, నువ్వు కష్టపడే తత్వం ఉండాలి, కానీ పేదరికంలో ఉన్నావు. దానికి ఎన్టీఆర్ విద్యోన్నత లాంటి అద్భుతమైనటువంటి స్కీమ్ 200 కోట్లకు పై చిలుకు. దాంట్లో ఏంటి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి ఐఏఎస్ అవ్వటానికి. మీకు కావాల్సిన ఫీజు మొత్తం కూడా ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పే చేస్తుంది.
లక్ష ఫీజు కంప్లీట్ 100% ఫీజు పే చేస్తుంది. వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు, వీళ్ళకి ఫీ అసలు పే చేయని అవసరం లేదు. ఎగ్జాక్ట్, గవర్నమెంట్ పే చేస్తుంది. అదే అదే. రెండు, ప్రతి నెల కూడాను మీకు 10,000 రూపాయలు దాదాపుగా మీ ఖర్చుల కోసం ఇస్తుంది. మీరు పేదరికంలో వచ్చారు కదా పాప, మీ మెరిటోరియస్. అలాంటి వాళ్ళ కోసం ఇంత చక్కని స్కీము. చాలా బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా, కొన్ని కోచింగ్ సెంటర్లు ఎన్టీఆర్ విద్యోన్నతిని క్యాప్చూర్ చేసి మసిపూసి మారేడికే చేసి డబ్బులు నొక్కేశాయి. అది ఎవరు అడగరు. ఆ కాపు అప్పుడేంటే కాపు కార్పొరేషన్ లీడర్సు, నాకు తెలియదు ఏమైందో, అది కాపు విద్యార్థుల కోసం పెట్టి కాపు కార్పొరేషన్లో ఒక భాగం అన్నమాట అది. అలాగే మైనారిటీస్కి ఉంది, ఎస్సీ ఎస్టీ. తెలంగాణకు వచ్చేసరికల్లా మనం చూడండి, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ అకాడమీ ఒకటి ఉంది, ఐఏఎస్ అకాడమీ. దాంట్లో మీకు వాళ్ళు టెస్ట్ పెట్టుకుంటారు, సెలెక్ట్ అయితే మీకు ఫీజు 0, తర్వాత అకామిడేషన్ ఫ్రీ, మీకు ఫుడ్ లాడ్జింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ వస్తాయి. ఇక్కడే ఉంది, హైదరాబాద్లో ఉంది, బషీర్బాగ్ దగ్గర ఉంది అనుకుంటా. నేను అక్కడికి వెళ్ళాను. ఆ అకాడమీ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు ఈజ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అనుకుంటా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వారు. ఆయన చేస్తున్న సేవలు ఆ పేద విద్యార్థుల కోసం అమేజింగ్ అండి. ఆయన మొన్న గ్రూప్ 1కి 37 సెలక్షన్స్ వచ్చాయి, మీరు నమ్మగలరాది? అంటే ఏంటి, మీకు మీలో ఆ తపన ఉంటే ప్రభుత్వం పరంగా మీకు సహాయం అంది తీరుతుంది. సహాయం అందాలి అంటే ఎన్టీఆర్ విద్యోన్నత లాంటి స్కీమ్ని మ్యానిపులేట్ చేసి ఈ కోచింగ్ సెంటర్స్ కొంతమంది నొక్కేశారు డబ్బులు. పేదలకు వెళ్ళలేదు డబ్బులు. ఎవరు బాగుపడ్డారు అంటే అకాడమీస్ బాగుపడ్డాయి. వెళ్ళి అక్కడ పైరవీలు, సోషల్ వెల్ఫేర్ మంత్రి దగ్గర పైరవీలు మాకు ఇవ్వండి 100 మంది స్టూడెంట్స్ అని. 100 మంది అంటే ఏంటంటే ₹1 కోటి వస్తాయి. క్లాసులు జరగవు, అటెండెన్స్ ఉండదు, స్టూడెంట్స్ పట్టించుకోరు. మీకు డబ్బులు లేవని కాదు, ప్రభుత్వం దగ్గర స్కీములు ఉన్నాయి. అక్కడ నేను బ్లేమ్ చేస్తానన్నమాట. అది మంత్రి గారు కానీ ఈ కరప్షను, మీకు ఎంట్రన్స్ లెవెల్లోనే కరప్షన్ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సర్వీసులకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. కాబట్టి ఎన్టీఆర్ విద్యోన్నతి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. మీరు పేదరికంలో ఉన్నా సరే కూడా, అప్పట్లో నేను చదువుతున్నవి లేవండి, ఉన్నాయో నాకు తెలియదు, ఫ్రాంక్గా నాకు తెలియదు, ఉన్నాయో నాకు తెలియదు. కానీ అటు పక్కన నేను దృష్టి పెట్టలేదు అసలు. నేను నా స్వశక్తి మీద అంతే నేను నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు మాత్రం మీలో ఉంటే ఎన్టీఆర్ విద్యోన్నతి ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడు. కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మాత్రం సోషల్ వెల్ఫేర్ ఐఏఎస్ అకాడమీ మాత్రం అవుట్ స్టాండింగ్. ఓకే, ఒక్క సింగిల్ వాళ్ళు దాన్ని ఒకవేళ యూస్ఫుల్ ఉంటే దానికి వెళ్ళి చదువుకోవచ్చు. సరే, అది సరిగ్గా తెలియదు, లేకపోతే ఇంకెక్కడో వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పొచ్చు? మిగతా ఇది కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళకి మీరు ఎంత వస్తుంది? మీరు హైదరాబాద్లో ఒక గుడ్ కోచింగ్ సెంటర్ అంటే కమిటెడ్ ఫ్యాకల్టీ ఉన్నది, చక్కటి గైడెన్స్, 1-on-1 మీకు గైడెన్స్ ఇచ్చేది ఉంటే కనుక అది అమిగోస్ లాంటిది. నేను గమనించింది ఏంటంటే దీంట్లో నేను ఫ్యాకల్టీ మీద ఫోకస్ పెడతాను. మీరు ఫ్యాకల్టీ కమిటెడ్ అయితే ర్యాంక్స్ వస్తాయండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీలో ఉన్న మెరిట్ని బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ 1,85,000 నుంచి ₹1,00,000. బట్ కొంతమంది ఏం చేస్తారు డైరెక్టర్స్, ఇప్పుడు ఈ అమిగోస్ చైర్మన్ రమణారెడ్డి గారు జనరల్, అసలు మీలో మెరిట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి ఫస్ట్, తర్వాత డబ్బులు చూద్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంకరేజ్ చేయడానికి, అరే పేద విద్యార్థులు పాపం ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, మనం ఇద్దాం లేదే, హెల్ప్ చేద్దాంలే అని ఉన్నారు. ఇలా చేసేవాళ్ళు నాకు తెలియదు అది. కానీ నేను రమణారెడ్డి గారిలో ఆ లక్షణం చూశాను. నేను ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. అయితే స్పెషాలిటీస్ ఏంటి? ఇది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో అందరి 100 మంది ఉన్నారు, 200 ఉన్నారు కాదు అక్కడ. నా ఫోకస్ అంతా కూడా ఫ్యాకల్టీ కమిటెడా కాదా, ఫ్యాకల్టీ క్వాలిఫైడా కాదా, మెంటార్స్ అన్నారు మీరు. మెంటార్స్ లక్షణాలు ఏంటి, అసలు నీకు మెంటారింగ్ అంటే తెలుసా? ఫస్ట్ నువ్వు 24 గంటలు వాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నావా? దీంట్లో ఒక కోర్ స్ట్రెంగ్త్ ఏంటి చెప్పమంటారా? 1-on-1. మీరు మీ మెంటార్ మీకు 24 గంటలు మీతో 1-on-1 ఉంటారు. ఇది కరెక్ట్, అందుబాటులో ఉండాల్సిందే, ఉండి తీరాలన్నమాట. 100 మందికి ఒకటే మెంటార్ అంటే కష్టం. అది మీకు తెలుసు, అది ఏం చెప్తాడు 100 మందికి కదా, ఎందుకంటే 100 డౌట్స్ వస్తాయి, 24 గంటల టైం గివెన్ అప్. అందుకని ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఒకళ్ళని ఇద్దరు పెడతారు, మా దగ్గర 400 మంది ఉన్నారు, ఆన్లైన్ మెంటారింగ్ ఇస్తామంటారు. ఇవన్నీ కూడా హెల్ప్ చేయవు. 1-on-1 ఫిజికల్గా ఉంటేనే. అమిగోస్లో మీరు అన్నారు స్ట్రెంగ్త్ ఏంటి అంటే 1-on-1. నేను గమనించింది అది. ఓకే. తర్వాత రెండోది, మీ యొక్క అమిగోస్లో నేను అసోసియేట్ అయిన తర్వాత వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, డిగ్రీ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూస్తే 90%, 9 out of 10. వావ్. మీ CGPA అంటారు కదా,
9/10, 9.5/10 అంటే మీకు దాదాపు 95%. బాబోయ్, 95% మీకు వచ్చింది. మరి యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వాలంటే 51% చాలు. సెకండ్ క్లాస్ మార్కులు చాలు మీకు. మీకు డిస్టింక్షన్ వచ్చింది. యు ఆర్ సూపర్ ఇంటెలిజెంట్ కదా. కదా మరి మీరు ఇక్కడ మీకు కావాల్సింది సెకండ్ క్లాసే, 51%. సరిపోతుంది కదా మరి. కదా ఆల్ ఇండియా మీకు వచ్చేది 51% అండి. 2025 2025 మార్క్ టోటల్ మార్క్స్. దానికి మీకు 1000 వచ్చేస్తే మీరు ఐఏఎస్. ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్? 51%. జస్ట్ 51% అంతే. మరి మీకు 90% వచ్చే క్యాలిబర్ ఉంది మీకు. అంటే మీకు వందల పేజీలు రాసే అలవాటు మీది. అందుకే ఐఏఎస్ అంటే మీకు 150 వర్డ్స్లో రాయగలరా. మీ లెర్నింగ్ పద్ధతులు ఉన్నాయన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ మీరు బట్టి ఎగ్జామ్లో రాస్తారు 100 పేజీలు. యూపీఎస్సీ ఏమంటుంది? దానివల్ల నువ్వు ఐఏఎస్ అవ్వలేవు. యూపీఎస్సీ ఏమంటుంది? నువ్వు క్రిస్ప్గా 150 వర్డ్స్లో రాయగలవా? రాసే వాళ్ళనే ఐఏఎస్ సెలెక్ట్ చేస్తుంది. మీరు ఇంటర్వ్యూ అన్నారు చూసారా, ఇంటర్వ్యూలో మీకు 20 నిమిషాలు ఉంటుందండి. 20 నుంచి 25 నిమిషాల కంటే ఉండదు. మరి మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్, మీ బ్రాటప్, మీ లైఫ్ మీద మీ అవగాహన అంతా కూడా ఆ సీనియర్ బ్యూరోక్రాట్స్ వాళ్ళు కూర్చొని మిమ్మల్ని అలా జల్లెడ పడతారు. ఈ అమ్మాయిని మనం మిస్ అవ్వకూడదు అంటారు. ఇలా నేను చూశాను, ఈ అమ్మాయిని మిస్ అవ్వకూడదు, ఐఏఎస్కి శోభ తెస్తుంది కొంతమందిని, అట్లా సెలెక్ట్ చేస్తారండి. మన తెలివితేటల్ని కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారు. మీ అంటే అక్కడికి వెళితే ఏమో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. తర్వాత ఏమో మీరు ఆనెస్ట్గా ఉన్నారు విత్ యువర్స్. నాకు తెలియదు అంటే తెలియదు సార్. నాకు బోర్డు మెంబర్ ఎలా ఉంటారంటే అన్నీ తెలియాలని లేదు, కానీ తెలియదు అని చెప్పే ఆనెస్టీ మీలో ఉందా, ఆ స్పష్టత మీలో ఉందా అంటే అదే మీ పర్సనాలిటీ కదా. ఇది కరెక్ట్ మెటీరియల్. సివిల్ సర్వీసెస్ ఈ క్యాండిడేట్ కరెక్ట్ మెటీరియల్ అని వాళ్ళు చాలా అనుభవజ్ఞులండి. ఆ బోర్డు మెంబర్స్ చక్కటిగా స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు, వాళ్ళు ఎలాగో రాంగ్ పర్సన్ని వాళ్ళు ఆపలేరు సర్వీస్లోకి రాకుండా. సపోజ్ నాకు ఓన్లీ మెయిన్సే విపరీతంగా నేను చదివేశాను, నాకు మెయిన్స్లో బాగా వచ్చాయి, ఇంటర్వ్యూలో నేను వెరీ ఆర్డినరీ, లేదు 40% ఇచ్చారు నాకు ఇంటర్వ్యూలో, అయినా నన్ను ఆపలేరు. ఎందుకని? నా మెయిన్స్ ఇన్ని వచ్చాయి నాకు మార్క్స్. అందుకని వాళ్ళు ఏమంటారు, ఒక రాంగ్ పర్సన్ని ఐఏఎస్ అవ్వకుండా బోర్డు ఆపకపోవచ్చు, కానీ ఒక రైట్ పర్సన్ మిస్ అవ్వకూడదు. ఈ అమ్మాయిలో మెరిట్ ఉంది, మీలో మెరిట్ ఉంది, మీలో ఏదో ఒక స్పార్క్ ఉంది, మీరు ఐఏఎస్కి. అందుకంట మీ వల్ల ఐఏఎస్కి శోభ రావాలి, మీ వల్ల ఐపీఎస్కి శోభ రావాలి. వాటి వల్ల మీరు వెలగటం కాదు. ఇప్పుడు ఈ రివర్స్ అవుతుందన్నమాట. నేను ఐఏఎస్ని, నేను ఐపీఎస్ని, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లుగా ఉంటారు. నువ్వు ఐపీఎస్ నువ్వు చూపించక్కర్లేదురా, నువ్వు ఐఏఎస్ ఆల్రెడీ ప్రజలకి తెలుసు. నేను ఐఏఎస్ని ఎందుకు చెప్పుకుంటావు? మీ వల్ల సర్వీస్కి శోభ రావాలి. అయితే ఇంటర్వ్యూలో సార్ మనకు వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, నాకు తెలియదు అని చెప్పొచ్చు, కానీ రాంగ్ చెప్పొద్దా? అస్సలు బ్లఫ్ చేయకూడదు. ఇంటర్వ్యూలో మీరు బ్లఫ్ చేశారంటే ఈ స్లిప్పరీ క్యారెక్టర్ అనుకుంటారు వాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ చేయాలి. వస్తే వచ్చినంతే చెప్పాలి. రాలేదు, తెలియలేదు అంటే తెలియదు సార్ అనొచ్చు, తెలియదు మేడం అనొచ్చు. తెలియకపోవటం అనేది నెగిటివ్ కాదు, తెలిసినట్టుగా నటించడం చెప్పొద్దు, బ్లఫ్ చేయకూడదు. దాని చాలా సీజన్డ్ మెంబర్స్ వాళ్ళు. మీరు ఎంటర్ అయిన దగ్గర నుండి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా కూర్చున్నారు, వాళ్ళు గమనించగానే గమనిస్తూనే ఉంటారు అనమాట. అది భయపడొద్దు, అస్సలు భయపడొద్దు అస్సలు. కాబట్టి మీలో యాటిట్యూడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది అపియరెన్స్. మీ యాటిట్యూడ్ ఏం చూస్తారు అంటే మీ గ్రామం గురించి, మీ మండలం గురించి, మీ జిల్లా గురించి. కొంతమంది ఏం రాస్తారు అంటే నేను అన్నదానం చేశాను, లేకపోతే రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశాను. ఎప్పుడు? క్లాస్ 10th. ఆ తర్వాత ఏం చేసావు? 10 ఏళ్ల క్రితం చేసావు, బాగుంది. ఇప్పుడు కంటిన్యూ చేసావా లేదా? అప్పుడు సర్టిఫికెట్ కోసం చేస్తుంటావు, ఎవరో చెప్పారు కాబట్టి. ఆ తర్వాత వదిలేసావు. అంటే నీ క్యారెక్టర్లో సర్వీస్ చేయాలన్న ఆలోచన జస్ట్ సర్టిఫికెట్ వరకు మాత్రమే ఉంది, కానీ నిరంతరం చేయాలన్న ఆలోచన నీకు లేదు. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. బోర్డు ఇలాగే చూస్తుంది అంతే. కంటిన్యూ చేయాలి. తర్వాత ఖర్చు గురించి అడిగారు కదా. హైదరాబాద్ లాంటి చోట్ల మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్లో అంటే వాళ్ళు మీలో మెరిట్ ఉంది అని తెలిస్తే డెఫినెట్గా ఫీజు కన్సెషన్ వచ్చి తీరుతుంది అనమాట. 70 నుంచి 80 వేల వరకు అవుతుంది అనమాట అది. ఆ తర్వాత మెంటారింగ్, ఆ తర్వాత ఫ్రీ టెస్ట్లు అవన్నీ ఉంటాయి. మీరు అకామిడేషన్కి ఇక్కడ హైదరాబాద్లో అంత ఖర్చు ఉండదు.
నెలకి ఒక 5,000 నుంచి 6,000 వస్తే సరిపోద్ది అనమాట. తర్వాత మినిమం మీరు 6 months ఉంటే చాలు. ఆ తర్వాత మీ ఓన్ అనమాట. ఫస్ట్ 6 months ఖర్చు అయ్యేది, నిరంతరం ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు ఢిల్లీ వెళితే మీకు అదే దాదాపుగా 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది పర్ ఇయర్. కష్టం Yearly. ఢిల్లీలో కష్టం అది. మనకి కోచింగ్ వాళ్ళు కన్సెషన్ ఇవ్వడు, 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు. అకామిడేషన్ 12,000 ఉంటుంది నెలకి. తర్వాత ఫుడ్ మీరు ఎంత లేదనుకున్నా కానీ నెలకి 25,000 ఖర్చు అవుతూనే ఉంటుంది ఢిల్లీలో ఉంటే. మీ ఓన్ ఖర్చులు, రానుబోను ఖర్చులు మీకు. కాబట్టి ఢిల్లీ ఎక్స్పెన్సివ్ మనకి, హైదరాబాద్ అంత కాదు. సో అమిగోస్లో అయితే సెలెక్టెడ్ పీపుల్స్ని మెంటార్స్ని తీసుకొని స్టడీ చేస్తూ ఉంటారా? నేను స్టడీ చేసినంత వరకు మెంటార్ గ్రూప్ అమిగోస్లో ఉన్నది చాలా కమిటెడ్. వాళ్ళని నేను స్టూడెంట్స్ని మానిటర్ చేయను, నేను ఫ్యాకల్టీని మానిటర్ చేస్తా. ఇప్పుడు మీ కోచింగ్ సెంటరు బెస్ట్ అయింది అంటే ఫ్యాకల్టీ వల్ల అవుతుంది, కమిటెడ్ ఫ్యాకల్టీ వల్ల అవుతుంది, డెడికేటెడ్ మెంటార్స్ వల్ల అవుతుంది. అంతే తప్పించి మిగతా ఫ్యాక్టర్స్ ఉండవు. నా ఫోకస్ అంతా కూడా ఫస్ట్ మెంటార్, ఫస్ట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఫ్యాకల్టీ. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ పెర్ఫార్మెన్స్. అది తర్వాత మరి వీళ్ళ వల్ల ర్యాంక్స్ వస్తాయంటే తప్పకుండా గైడెన్స్ వస్తుంది మీకు. ఎందుకు రావట్లేదు? లిమిటెడ్గానే తీసుకుంటారు మళ్ళీ 50 members. అది నాకు నెంబర్ తెలియదు, బట్ లిమిటెడ్, నేను చూసినంత వరకు లిమిటెడ్గా ఉందన్నమాట అది దాంట్లో. కాబట్టి ఫోకస్ ఉంటుంది ప్రతి వ్యక్తి మీద కూడా, ప్రతి క్యాండిడేట్ మీద. దానివల్ల మీకు మేడం ఒకటి సర్వీస్ రావడానికి రాకపోవటానికి తేడా 1 మార్క్ మీకు తెలుసా? మీ ఇయర్ లాంగ్ మీరు పడిన శ్రమ మీరు 1 మార్కులో పోతుంది, మళ్ళీ మొదటికి రావాలి. పరమపద సోపాన పట్టణంలో మళ్ళీ మొదటికి వచ్చేయాలి స్క్వేర్కి. అలా ఉంటుందన్నమాట. యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే మధ్యలో ఏమి ఉండదు మీకు. 1 మార్క్ మెంటార్ కానీ గైడ్ కానీ ఏం చేస్తాడు, ఆ 1 మార్క్ని ఎలా తెచ్చుకోవాలి అని చూస్తాడు. అది మెంటార్ అనమాట. అది మెంటారింగ్ ఏం రాకుండా మీరు చెప్పిన మీ స్టూడెంట్స్ ఏమీ లేకుండా వాళ్ళకి 2,000 మార్కులకి 850 తెచ్చుకుంటారు, ర్యాంక్ రాదు. 850 నుంచి 950 రావాలంటే ఎలాగా? ఈ 100 మార్కులకే తప్పన. ఇప్పుడు పీటీ ఉష, నేను ఉదాహరణ ఎప్పుడు ఇదే తీసుకుంటాను. పీటీ ఉష 100 meters డాష్లో 4th వచ్చింది ఆ అమ్మాయి. అంటే 100th of a secondలో తనకి మెడల్ పోయింది, ఒలింపిక్ మెడల్. అది 1981 అనుకుంటాను, ఫ్యాక్చువల్గా మళ్ళీ చెక్ చేయాలి నేను. ఇప్పుడు ఏంటి, తను పడిన శ్రమ అంతా కూడా 100th of a secondలో పోయిందిగా, మెడల్ రాలేదుగా. అప్పుడు ఏమవుతుంది, తను ఇప్పుడు తనకి టైమింగ్ 1 సెకండ్ పెంచాలి. 1 మార్కులో ర్యాంక్ ఎలా పోయిందో 1 సెకండ్లో మెడల్ పోయింది కదా, 100th of a secondలో మెడల్ పోయింది కదా. కాబట్టి మెంటార్ ఏం చేస్తాడు, ఈ 100th of a second నువ్వు ఎలా పెంచాలి, జనరల్ ట్రైనింగ్ ఇవ్వడు. అలాగే మెంటార్, నేను అమిగోస్లో మెంటార్స్ ఏం చెప్పాను అంటే, మీరు ఆ 10 మార్కులు 5 మార్కులు పోతుంది కొంతమందికి, ఇంటర్వ్యూ రాకుండా, ర్యాంక్ రాకుండా, ఆ 10 మార్కులు ఎలా తెప్పించాలి అది ఇవ్వండి. అది మెంటారింగ్. అయితే దీంట్లో లక్షణాలు ఎలా ఉండాలి? అటు మెంటార్కి చూసుకున్నా, ఒకవేళ ఇటు మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఈ లక్షణాలు ఏంటి? మెంటార్లు ఎటువంటి లక్షణాలు చూసి మనం దాన్ని చూస్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి? ఫస్ట్ 1-2 పాయింట్స్ చెప్పారు. ఇంకా నాకు కావాల్సింది మెంటార్ లక్షణాలు చెప్పండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఏ పేరెంట్ అయినా సరే కూడా మీ పిల్లల్ని ఒక అకాడమీ, ఐఏఎస్ అకాడమీలో జాయిన్ చేయబోయే ముందు మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఫ్యాకల్టీ ఎవరు మెంటార్ ఉన్నారు, అసలు మెంటార్ లక్షణాలు ఏంటి అంటే, అతను సివిల్ సర్వీస్ రాశాడా లేదా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మీద అవగాహన ఉందా లేదా. ఓకే, ఆయన రాసిన ప్రతి వాళ్ళకి ర్యాంక్ రావాలని లేదండి, సర్వీస్ రావాలని లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాను, సర్వీస్ రాలేదు. ఆ అనుభవాన్ని బేస్ చేసుకొని నేను నేర్చుకున్నా, ర్యాంక్ ఎలా రా. ఇప్పుడు మెంటార్ ఏం చేస్తాడు అక్కడ, తన అనుభవంలో తను చేసిన తప్పుల్ని, నేను చేసిన తప్పులు నాకు పాఠాలు నేర్పించాయి. మెంటార్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి అంటే, నేను రాశాను, నాకు రాలేదు, ఎందుకు రాలేదు, ఇదిగో ఈ కారణాల వల్ల రాలేదు. ఎందుకు రాలేదు, నాకు సబ్జెక్ట్ మీద నేను 1000 సబ్జెక్టులు చదివాను, అవదు. నేను 100 సబ్జెక్టులు చదివాను, నేను చేసింది అదండి. నేను 100 టాపిక్స్ తీసుకున్నా, ఒక్కొక్క టాపిక్ని నేను దాదాపుగా 100 సార్లు చదివాను. నాకు అది ఏమైందంటే, అలా నాకు సెకండ్ నేచర్ అయిపోయింది. నేను ఎగ్జామ్లో అలా రాసేస్తాను అంతే, నేను అలా రాసేవాడిని. నాకు గుర్తుపెట్టుకుని మెమరీతో కాదు. అక్కడ మెంటార్కు ఉన్న లక్షణాలు ఏంటంటే, తను ఎగ్జామ్ రాసి తను చేసిన తప్పులు ఈ స్టూడెంట్ చేస్తున్నాడా, తనకు వచ్చిన మెంటీకి ఇది చూసే లక్షణం ఉండి తీరాలి.
ఓకే. ఇప్పుడు ఈ 100 టైమ్స్ చదవాలి అనేది స్టూడెంట్స్‌కి ఉండాలా? అటు మెంటార్‌కి కూడా ఉండాలా ఈ లక్షణం? ఫస్ట్ స్టూడెంట్లో ఉండాలి. ఓకే. 2 ఉందా లేదా అన్నది మెంటార్ గమనించాలి. స్టూడెంట్‌లో ఏముంటదో తపన ఉంటదనమాట. ఏంటిది సోషల్ మీడియా వచ్చిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ మీకు కొన్ని వేల టాపిక్స్ మీ కళ్ళ ముందు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని వేల టాపిక్స్. అది తీసుకొచ్చేసి ఈయన బుర్ర తింటారు. మెంటర్ బుర్ర. స్టూడెంట్స్ సార్ అది మీరు చెప్పలేదు, ఇది మీరు చెప్పలేదు అంటే అలా చెప్పను నేను. మెంటర్‌కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. తన పద్ధతి మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? నువ్వు ఈ 100 టాపిక్స్‌ని ప్రతి టాపిక్‌ని 100 టైమ్స్ చదివితే నీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వల్ల 150 వర్డ్స్‌లో రాయగలవు. యూపీఎస్సీ కావాల్సింది అది. 1000 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ 10 సార్లు చదవటం కాదు అక్కడ. నీకు అది మెమరీ బేస్డ్ అవుతుంది. కాబట్టి మెంటార్‌కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అంటే తను ఎగ్జామ్ రాసి తను చేసిన తప్పుల నుంచి తను నేర్చుకున్నాడా? అదే తప్పులు మెంటీ చేస్తున్నాడా? స్టూడెంట్ చేస్తున్నాడా? చేస్తే కరెక్ట్ చెయ్యి. తర్వాత స్టూడెంట్‌లో కాన్ఫిడెన్స్ ఇది కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ మేడం. కాంపిటెన్స్ కాదు. కాన్ఫిడెన్స్ ఎగ్జామ్. ఏంటంటే నేను ఈ 100 టాపిక్స్‌నే చదువుతాను. నాకు వచ్చి తీరుతాను కాన్ఫిడెన్స్ అని ఉండి తీరాలి. ఈ 100 టాపిక్స్ మీద నిద్రలో లేచినా సరే చెప్పగలగాలన్నమాట. ఎలాగ యూపీఎస్సీ లెవెల్లో చెప్పగలగాలి. క్లియర్‌గా ఉండాలి. ఫ్యాక్చువల్ బేస్డ్ ఉండాలి. నిజంగా ఉండాలి అవి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని మీద తెలిసి ఉండాలి. అలా వచ్చేయాలన్నమాట అది. అప్పుడే మీకు 150 వర్డ్స్‌లో మీరు క్లుప్తంగా రాయగలరు. మీకు గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. సో మెంటార్‌కి కావాల్సిన ఇంకొక లక్షణం ఏంటి అంటే క్యాండిడేట్‌లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేయటం. పెంచి తీరాలన్నమాట. కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ ఇది. కాంపిటెన్స్ కాదు. మనకంటే ఇప్పుడు కాంపిటెన్స్ అనుకుంటే ఐఐటి నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళతో మనం కంపీట్ అవుతున్నాం. రూరల్ బాయ్స్ అండ్ గర్ల్స్. పేదరికంలో ఉన్నవాళ్ళు వాళ్ళతో కంపీట్ అవుతుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వీళ్ళకి పాపం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండవు. వాళ్ళేంటి హై లెవెల్లో ఉంటారు. అయినా సరే కూడా మీకు ఎందుకు వచ్చింది అంటే మీరు కేజీన్ పద్ధతిలో 100 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ నేను 100 సార్లు చదివాను. క్లారిటీ వచ్చింది అన్నది మెంటార్ దాన్ని ఇన్సిస్ట్ చేయాలి. అప్పుడే తన మెంటీస్కి ర్యాంక్ వచ్చి తీరుతుంది. అలా కాకుండా ఈ టాపిక్ చదువు డంప్ చేసేస్తుంటారు మెటీరియల్ అనమాట. అది ప్రతి టాపిక్ని ఇచ్చేస్తుంటాడు. వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాను నేను దాన్ని. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. చదువుతూ ఉంటాడు. అవగాహన ఉండదు. అండర్స్టాండింగ్ ఉండదు. మెంటార్కి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వటం తనలో అనమాట. ఇది లక్షణాలు మీరు అడిగారు కదా మెంటార్కి కావాల్సిన మెంటార్కి ఫస్ట్ తన మీద తన కాన్ఫిడెన్స్ ఉండాలి. తను చేసిన తప్పులు తెలిసి ఉండాలి. ఆ తప్పులు తను మెంటీ చేస్తున్నాడో చూడాలి. దాన్ని సరిదిద్దాలి. సరే సార్, ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి అయితే తెలిసి ఉంటుంది. ఓకే, ఈ మెంటార్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతను అటెండ్ అయ్యాడా లేదా ఎగ్జామ్కి, ఎన్నిసార్లు అటెండ్ అయ్యాడు, ఏ విధంగా చెప్తున్నాడు, ఓకే అది సెలెక్ట్ చేసుకుంటారు. మరి అసలు పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? కరెక్ట్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక 10 మంది మీరు మెంటారింగ్ మొదలుపెట్టారు అనుకుందాం. ఈ 10 మంది మీ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ పేద విద్యార్థి తెలియదు కదా వాళ్ళ పాపం మేడం ఎలా చెప్తారు లేకపోతే రాజు ఎలా చెప్తాడు అన్నది ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఉన్న వాళ్ళని అడగాలన్నమాట. అది స్టూడెంట్స్తో వెళ్ళి వాళ్ళు కరెక్ట్ ఈయన టైం వేస్ట్ చేసేస్తుంటాడు, ఊరికి చెప్తూ ఉంటాడు, ఐపీఎస్ గురించి స్టోరీలు చెప్తాడు. కాబట్టి ఏంటి నా గురించి నేను ఎలా సీరియస్గా అమ్మో ఈ మేడం చాలా సీరియస్ అసలు చాలా ఇవాల్యుయేట్ కరెక్ట్గా చేస్తారు, తర్వాత మనకి 1-on-1 టైం ఇస్తారు, చాలా బిజినెస్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటారు అన్న ఫీడ్బ్యాక్ ఎవరిస్తారు? పేరెంట్స్కి మీ మెంటీస్ ఇస్తారు, మీ స్టూడెంట్సే ఇస్తారు. దే బికమ్ యువర్ గుడ్ విల్ అంబాసిడర్స్. వాళ్ళు అందుకే మీ రెప్యుటేషన్ వాళ్ళ వల్లనే వెళుతుంది. వాళ్ళ తెలుసుకోవచ్చు. అదే అంటే అథెంటిక్ సోర్స్ మీకు అథెంటిక్ సోర్స్ ఎవరంటే ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా. లేదు అక్కడికి వెళ్ళి కొంతమంది చెప్పారు నాకు, లేదు సార్ అసలు ఆ కోచింగ్కి వెళ్ళాను నేను, అక్కడికి అంతా మొత్తం ఒక ఫ్యాకల్టీనే చెప్తుంది, ఎలా అవుతుంది, అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వరు, ప్రశ్నలు అడిగితేనేమో గెటౌట్ అంటారు. ఇలాంటి నాకే ఇన్స్టిట్యూట్ గురించి నాకు చెప్పొద్దు. స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద పేరెంట్స్ రిలై అవ్వచ్చు. మీరు ఇలాంటి పాప వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని అడగాలన్నమాట. అరే అక్కడ ఆల్రెడీ నేనే అనుకుంటే నా దగ్గరకు వాళ్ళని అడుగురా, ఎవరున్నారు మీ పేర్లు ఇవ్వండి, నేను ఇస్తాను, పేర్లు ఇచ్చి తీరాలి కదా, నాకున్నారు కదా 10 మంది ఉన్నారు వాళ్ళని అడగండి అని. సో నా డెడికేషన్ నా డివోషన్ ఎలా ఉందనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆర్ లేదు అంటే స్టూడెంట్కైనా తెలిసిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చెప్పిన ఉత్సాహం ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి అసలు వీళ్ళు ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, మెంటర్ బాగా చెప్తున్నాడా లేదా అనేది
ఆ లక్షణాలు ఆటోమేటిక్గా స్టూడెంట్ అలా ఆ తపన ఉన్న స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత వీళ్ళే పేరెంట్స్కి చెప్తారు ఎగ్జాక్ట్ కూడా. స్టూడెంట్స్ తర్వాత చాలా క్లవర్ తెలివి మీరు ఈ మధ్య ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం మసిగుసి మారేడికే చేసేసి కన్విన్స్ చేసేసి అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు మోటివేట్ అవుతారు, అబ్బా ఈయన దగ్గర జాయిన్ అవుదామని. తెలుస్తుంది ఇది హాలో డొల్లా లోపల ఏం లేదని తెలుస్తుంది. తెలిసిన జాలి వెళ్ళిపోతారు, సారీ అనేస్తారు. టైం వేస్ట్ చేస్తాడు, ఎప్పుడు సూపర్ కాప్ అని ఐపీఎస్ గురించి చెప్తుంటాడు. అది నాకు ఐఏఎస్ ర్యాంక్ కావాలి, నీ స్టోరీలు నాకెందుకు అనేవాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఫీజు వదిలేసుకుంటే వెళ్ళిపోతారు, కానీ మీరు నమ్మలేరు. వెళ్ళిపోయింది పోతే పోన్లే. పోతే పోలే వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చెప్తారు అందుకే అబ్బో. తెలుసుకొని వెళ్ళడం బెస్ట్ ఎగ్జాక్ట్ కదా. ఇన్స్టిట్యూట్ కానీ Exactly. మెంటర్స్ కానీ ఎలా ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు 4-5 చోట్ల ఎంక్వైరీ చేసి, ఇప్పుడు వర్కింగ్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళంతా హాస్టల్స్లో ఉంటారు స్టూడెంట్స్. వర్డ్ ఆఫ్ మౌత్ తెలిసిపోతూ ఉంటుంది ఈ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి. నేను ఒకటే చెప్తాను, సోషియాలజీ అంటే నేను చదువుకుంటున్నప్పుడు మామూలుగా ఉపేంద్ర ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాను. ఆయన ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళండి, ఆయన ఎక్కడుంటే అక్కడ అంతే. ఎందుకంటే మీరు సోషియాలజీ ఆప్షనల్ తీసుకుంటే ఉపేంద్ర గారే నాకు తెలిసిన. అలాగే కొన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. ఓకే. అలా తెలుసుకొని వెళ్ళచ్చు. ఫస్ట్ ఏంటంటే మెంటార్ గురించి స్టూడెంట్స్ తన మెంటీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, జనరల్ రెప్యుటేషన్ తీసుకోవడం. 3 ఇంకా అయిపోయింది దొరికిపోయాము వదిలేసుకోవడమే నెక్స్ట్. ఎందుకంటే మనకి టైం ముఖ్యం, అటెంప్ట్ ముఖ్యం కదా మనకి. సో ఫైనల్ వర్డ్స్ ఎస్పెషల్లీ మెంటర్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మీరేం చెప్తారు? మీ ఫైనల్ వర్డ్స్. మెంటార్కి మాత్రం మీరు బ్లఫ్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టుగా న్యాయంగా నిజమే చెప్పాలి. పేరెంట్స్కి నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకుండా నా దగ్గర జాయిన్ అయితే ఐఏఎస్ వస్తుంది. ఎలా వస్తుంది? మీకే రాకుండా ఎలా వచ్చింది? పేరెంట్స్ ఇలాంటివి మోసపోవద్దు. ఓకే, అది వినాలి బాగా ముందు. పేరెంట్స్ అవి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఇప్పుడు అందరికీ వస్తుంది నేను చెప్పను, కానీ నాకు రాకపోయినా సరే ఆ అపజయాన్ని నుంచి నేనే నేర్చుకున్నాను అనేది ఈ మెంటార్లో ఉండి తీరాలి. ఈ లక్షణం ఉండి తీరాలి. ఉంటే గనక అలాంటి వాళ్ళ దగ్గర మీరు కళ్ళు మూసుకొని మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళకి గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. ఆనెస్ట్గా ఉండాలి. నేను మెంటార్ అంటే ఆనెస్ట్గా ఉంటే బ్లఫ్ చేయకూడదు. డబ్బుల కోసం కమర్షియల్గా బిజినెస్ పరంగా ఈ యూపీఎస్సీ ఆలోచించకూడదు. ఆనెస్ట్గా ధర్మంగా ఉండాలి. అలాంటి వాళ్ళు దొరికితే కనుక మీ పిల్లలు చాలా అదృష్టం, వాళ్ళకి గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో నేను చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లో ఫ్రాడ్ కూడా గురవుతూ ఉంటారు అనే విషయం గురించి తెలుసుకోవాలనుకున్నాను. బట్ మీరు స్టూడెంట్స్కి అవసరమైన పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవసరమైన మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పారు. మెంటర్స్ ఎలా ఉండాలి, లక్షణాలు ఎలా ఉండాలి, అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్లో ఎందుకు ఫ్రాడ్కి గురవుతూ ఉంటారు, దీనికి కారణం ఏంటనేది మనం చాలా ఓపెన్గా విషయం గురించి చాలా వెరీ అన్ఫార్చునేట్. మంచి టాపిక్ పట్టుకున్నారు మేడం మీరు. తెలుసుకుందాం. ఐఏఎస్ ఐపీఎస్లు సర్వీస్ కాకుండా డబ్బుల కోసం కరప్ట్ అవటం ఏంటి? ఎంత శోచనీయం, ఎంత దారుణమైన పరిస్థితి. తప్పకుండా దీని మీద మనం ప్రజలకు అవగాహన రావాలి. ఈ సర్వీస్ ఇది చాలా ప్రెస్టీజియస్ సర్వీసెస్ అయినంత మాత్రాన వీళ్ళు దాన్ని ఎంత డిగ్రేడ్ చేశారు అన్నది 32 ఏళ్ళ ఐపీఎస్ అనుభవం తర్వాత ఎంత దారుణం అంటే ఎంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ మాకు చెప్పండి సార్ నెక్స్ట్ ఎపిసోడ్లో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. రేపటి స్టడీ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.